రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో టీజీఎఫ్ఎస్ ట్రైనింగ్ అకాడమీలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన పెంచుదాం, సురక్షిత భారత్ని నిర్మిద్దామనే నినాదంతో అగ్నిమాపక వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. నేటి నుంచి వారం రోజుల పాటు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు డీజీ నాగిరెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 14న జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా డాక్ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 66 మంది అగ్నిమాపక సిబ్బంది, సుమారు 800 మంది ప్రజలు మృతి చెందారు. దీంతో వారి స్మారకార్థం జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ప్రభుత్వం ప్రతి ఏటా నిర్వహిస్తోంది. వారోత్సవాల్లో భాగంగా అన్ని బస్టాండులు, రైల్వే స్టేషన్లలో, పార్కుల వద్ద అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది అగ్నిమాపక సిబ్బంది. ఇందుకోసం నగరంలో వివిధ స్వచ్ఛంద సేవల సహకారం తీసుకుంటున్నారు. దాంతోపాటు హాస్పిటల్స్, అపార్ట్మెంట్లలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 2023 కంటే 2024లో అగ్ని ప్రమాదాలు భారీగా పెరిగాయన్నారు డీజీ నాగిరెడ్డి. 2024లో మొత్తం 1261 ప్రమాదాలు జరిగాయని, అత్యంత దారుణమైన అగ్ని ప్రమాదాలు 89 చోటు చేసుకోగా మధ్యస్థ ప్రమాదాలు 184, చిన్న స్థాయి ప్రమాదాలు 7158, ఇతర రెస్క్యూ ఎమర్జెన్సీ ప్రమాదాలు 779 సంభవించాయని, విద్యుదాఘాతం, నిర్లక్ష్యంగా పొగతాగడం, వంట గ్యాస్, ఎక్కువ వేడికి గురయ్యే వస్తువుల కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయన్నారు. ఎవరైనా లిఫ్ట్ లో ఇరుక్కుపోవటం కానీ, మట్టిలో ఇరుక్కుపోవడం, ఎనీ సిచ్యువేషన్, డిజాస్టర్ అనేది మీరు ఏం పేరు చెప్తే దాంట్లో సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటుంది. సో దాంతోపాటే ఈ కెమికల్ కానీ, తర్వాత యాసిడ్స్, ఇట్లాంటి హజార్డ్ వాటికి సంబంధించినటువంటి సూట్లు కానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ముందు ఎక్కడ డిజాస్టర్ జరిగినా కానీ దీన్ని మనం డిప్లాయ్ చేయాలి. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 3 అత్యాధునిక ఫైర్ ఫైటింగ్ రోబోలను పరిశీలించారు. సుమారు 3 కోట్ల రూపాయలతో ఫైర్ ఫైటింగ్ రోబోలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. 900 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఇవి సేవలు అందిస్తాయని, త్వరలోనే పారిశ్రామిక ప్రాంతాలలో వీటి సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దాంతోపాటు జర్మనీ నుంచి కొనుగోలు చేసిన ఫైర్ రెస్క్యూ వెహికల్ ను పరిశీలించారు. అగ్ని ప్రమాదాల నివారణే లక్ష్యంగా తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ టీం పనిచేస్తోందని డీజీ నాగిరెడ్డి తెలిపారు.